ఇయర్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ ఉన్నంతలో బాగానే కలిసి వచ్చింది. అన్ని సినిమాలు మంచి రెవెన్యూను అందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల వరకు ఓ రేంజ్ లో కుమ్మేసిన తర్వాత కంప్లీట్ గా డ్రై అయిపోయిన బాక్సాఫీస్ ఆల్మోస్ట్ 5 నెలల పాటు చాలా చప్పగా కొనసాగగా తిరిగి బాక్సాఫీస్ కి ఊపిరి పోస్తూ 5 నెలల తర్వాత టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది సినిమాతో అన్ని చోట్ల మంచి జోరును చూపించగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్సలెంట్ గా ట్రెండ్ ను చూపించి మంచి లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ప్రతి రోజు కోటికి తగ్గకుండా షేర్స్ ను తెలుగు రాష్ట్రాలలో దక్కించుకుంటూ దూసుకుపోతూ ఉన్నాడు. కాగా ఈ ఇయర్ విషయానికి వస్తే ఓవరాల్ గా గ్రాస్ పరంగా టాప్ ప్లేస్ లో దుమ్ము లేపినా కూడా కంటిన్యూగా కోటికి తగ్గకుండా ఎక్కువ రోజులు షేర్ అందుకున్న మూవీస్ పరంగా ఇప్పుడు రెండో ప్లేస్ కు వచ్చేసింది పెద్ది మూవీ. ఇయర్ ఫస్ట్ బిగ్ రిలీజ్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ డిజాస్టర్ టాక్ తో కూడా పండగ సెలవుల అడ్వాంటేజ్ ను వాడుకొని భారీ పోటీలో కూడా 11 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ను తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్స్ తో కలుపుకొని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు రెండో వీకెండ్ 11 డేస్ అలాగే ప్రీమియర్స్ తో కలుపుకొని 12 డేస్ పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ను పెద్ది సినిమా సొంతం చేసుకుని రాజాసాబ్ ను దాటేసింది. ఇక వర్కింగ్ డే అయిన మండేలో కూడా కోటికి పైగానే షేర్ అందుకోవడంతో 13 డేస్ నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక మొదటి ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా 17 రోజుల పాటు ఊచకోత కోసి ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్ అందుకున్న మూవీస్ లో టాప్ ప్లేస్ లో ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. మిగిలిన సినిమాలతో పోల్చితే పెద్ది సినిమాకు పెద్దగా అడ్వాంటేజ్లు ఏమీ లేకపోవడం, నార్మల్ హాలిడేస్ ఇలాంటివి 1-2 కూడా లేకపోవడం ఇంపాక్ట్ ను చూపించినా మొత్తం మీద సమ్మర్ లో పెద్దగా పోటీ ఇచ్చే సినిమాలేవీ లేకపోవడంతో కలిసి వచ్చి మంచి జోరునే చూపెడుతూ ఇప్పటి వరకు 13 రోజుల పాటు ఈ జోరును కొనసాగించింది. కానీ మనశంకర వరప్రసాద్ గారు సినిమాను దాటడానికి వర్కింగ్ డేస్ లో మంచి హోల్డ్ ను చూపించి చాలా తక్కువ లిమిటెడ్ డ్రాప్స్ ను అందుకొని వీకెండ్ మొత్తం ఇలానే జోరును కొనసాగించగలిగితే మనశంకర వరప్రసాద్ గారు సినిమాను దాటే అవకాశం ఉంటుంది. మరి సినిమా ఈ మార్కును ఎంతవరకు అందుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.